మనిషి జీవితం అయిపోయింది అనుకున్న వారికి ఆ భస్మమే మళ్ళీ పునః ఉత్పత్తి అవుతుంది జీవితానికి. ఎందువల్లనంటే భూమి మీద ప్రతి వస్తువు భస్మం అయిపోతుంది, అంతకుమించి ఇంకేం కాదు, ఇంకా భస్మమే. ఆ భస్మాన్ని ఎవరు ధరిస్తారు? ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ప్రసాదంగా మనం తీసుకుంటాం భస్మం. ఆ భస్మమే తరగనటువంటి ఐశ్వర్యం అది. భస్మం గురించి మనం ఏముంటుంది అనుకుంటాం కానివ్వండి, మనిషి తలరాతను మారుస్తుంది, మనిషి యొక్క ఎక్స్పైర్ డేట్ పెంచుకుంటూ వెళ్తుంది. 60 సంవత్సరాలు వీడికి ఆయుష్ అని అంటే నువ్వు ఎన్ని రోజులు భస్మం పెట్టుకుంటూ ఉంటావో అన్ని రోజులు ఆయుష్ నీకు పెరుగుతూనే ఉంటుంది. కౌంటింగ్ ఎక్సెస్ అది. జీవితంలో నీకు ఏమీ లేదు అనుకున్న స్థాయి నుంచి నీకు లేనిది ఏమీ లేదు అనేటువంటి స్థితికి భస్మం మాత్రమే తీసుకొస్తుంది. ఇక దేనివల్ల కాదు, ఆ భస్మం మినహాయిస్తే ఇంకా ఏది కూడా చేయలేదు. ఆ భస్మము వలన ఎలా ఉంటుందంటే అండి, విభూతిర్భూతిరైశ్వర్యమనిమాధికమష్టధ ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చ అష్టసిద్ధయ. ఆ భస్మార్చన ఈశ్వరుడికి చేసేటప్పుడు మనకు ఉన్నటువంటి 8 రకాల దరిద్రాలు ఎప్పుడు చుట్టూ ఉంటాయండి. ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, శత్రుపరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, రుణపరంగా కావచ్చు, ఇలా మొత్తం 8 రకాల దరిద్రాలు చుట్టూత. అదృష్టం అనేటువంటిది మన దగ్గరికి వద్దాము అని అనుకునే లోపు ఇది వచ్చి దిగ్బంధనం చేసేస్తుంది మనల్ని. ఆ స్థితిలో ఉన్నటువంటి ఎప్పుడు ఈ 8 రకాల దరిద్రాలని కూడా భస్మ రూపంలో భగవంతుడికి ఇచ్చేయాలి. అంటే ఇన్ని ఇబ్బందులు నేను పడుతున్నా, ఈశ్వరా నీకు ఇష్టమైన భస్మం, నీకు ఇష్టమైన దాన్ని నేను ఇస్తున్నా, అది తీసుకొని నాకు ఇవ్వగలిగింది నువ్వు ఇవ్వయ్యా అని మనం అభిషేకం చేస్తుంటే ఆ ఆవు పిడకలు కాల్చి వచ్చినటువంటి భస్మంతో ఒక వస్త్రంతో వేసి మనం ఇట్లా అంటూ ఉంటే వర్షధార పడినట్టుగా పడుతుంటుంది, జల్లుతుంటే అందులో ఈశ్వరుడు తాండవం ఆడుతూ ముగ్ధుడైపోతాడు. అయ్యి ఇంతగా నేను ఇష్టపడేటువంటిది భస్మం. ఎందుకంటే ప్రపంచంలో చివరికి మిగిలేది బూడిదే, దాన్నే ఆయన భస్మంగా పెట్టుకుంటున్నాడు. దానికి ఇష్టమైంది భస్మం. అందుకని ఆయన శ్మశానవాసి అంటారు. మనకు మహాబలిపురం, ఉజ్జయిని, అటువైపు మహాబలిపురం కాదు, మహాబలేశ్వరుడు ఉజ్జయిని వెళ్తే ఆ రోజు ఎవరైతే చనిపోతారో అంటే ఇవాళ ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి భస్మం, చితాభస్మాన్ని మర్నాడు తెల్లవారుసిన అభిషేకం జరుగుతుంది అక్కడ ఇవాళకి కూడా. ఆయనకి అంత ఇష్టం. చితాభస్మాలేపు అని ఆయనకి శ్లోకాలు కూడా ఉంటాయండి, అద్భుతంగా ఉంటాయి అవి. అందుకని ఆ భస్మం అంటే చివరికి మిగిలేది భస్మం, అంటే అంతకుమించి మిగిలేది ఏం లేదు. ఆ భస్మాన్ని ఈశ్వరుడికి ఇష్టమైంది కాబట్టి ఆయనకి ధార పోస్తే మనకు అపరిమితమైన ఫలాన్ని ఇస్తాడండి. అట్టట్టా ఇస్తాడండి అంటే శరీరంలో ఉండేటువంటి రుగ్మతులు అన్నీ తీసేస్తాడు. ఎందువలన దీనికి చాలా ప్రాధాన్యత ఉందండి. మనం భస్మం అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఒక క్లుప్తంగా 1 గంట సేపు చెప్పుకున్నా అది 0.001 1 గంట సేపు చెప్పుకున్నా అంత ఉంటుంది. అంటే మనిషి శరీరానికి 24 అనేటువంటి సంఖ్యకి, 8 అనేటువంటి సంఖ్యకి, 16 అనేటువంటి సంఖ్యకి, అష్టదిక్పాలకులకు, అష్టదిక్కులకు, అష్టవసువులకు, అష్టగణపతులకు, అష్టభవాది పృథ్వీమూర్తులకి అన్నిట్లకి లింక్ అండి కేవలం భస్మంతో. అంత విశేషమైంది భస్మం. ఆ భస్మం ఎవరైనా సరే చక్కగా ఈశ్వరుడి ఆరాధన చేసుకుంటూ ఒక వస్త్రంలోకి ఆ భస్మాన్ని తీసుకొని చక్కగా జల్లించి అట పైకి కింద గట్టిగా దాన్ని ఆ వస్త్రాన్ని విదిలిస్తుంటే అందులోంచి భస్మం స్వామివారి మీద పడుతూ ఉన్నప్పుడు ఆయన ఆనంద తాండవం చేస్తారు. ఆ రకంగా భస్మార్చన చేసుకొని ఆ భస్మాన్ని దగ్గర పెట్టుకొని ప్రతిరోజు ఉదయం కనుక పెట్టుకుంటే అదేంటండి గురుగారు అట్లా అంటారు, నవ్వుతారు కదండి, మేము ఆఫీస్కి వెళ్తే నవ్వుతారు. ఆ నవ్వే వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు, ఏం చేసినా నవ్వుతూనే ఉంటారు, అనుకుంటూనే ఉంటారు. వాళ్ళ గురించి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దుగా. వాళ్ళ నీ దగ్గర రూపాయి లేదు అనే నలుగురు అయితే వచ్చి నీకు రూపాయి ఇవ్వరుగా, మనుషులు ఇవ్వరుగా. నీ దగ్గర రూపాయి అయింది, వీళ్ళందరూ వచ్చి భజన చేస్తారు చుట్టూతా. అటువంటి వాళ్ళ గురించి నీకు అనవసరం. నీ ధర్మం, నీ జీవితం కాబట్టి నువ్వు పెట్టుకో. నవ్వేమని నవ్వుకుంటాడు, నవ్వటం వల్ల నీకు ఏమైనా అనర్థం కలిగిందా? రేపొద్దున ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత వాడే అన్నా అనుకుంటే చేతులు కట్టుకుని దగ్గరికి వస్తాడుగా. అది దృష్టిలో ఉంచుకొని చక్కగా విభూతి పెట్టుకో, బొట్టు పెట్టుకో, ఆఫీస్కి వెళ్ళిపో. తద్వారా
జీవితంలో ఎనలేని సంపద సొంతమవుతుందమ్మా. ఎలా సొంతమవుతుందంటే ఈశ్వరుడు ఇచ్చేటువంటిది ఐశ్వర్యం భస్మమే. ఎందువలన ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతు. ఐశ్వర్య ప్రదాత ఎవరు? ఈశ్వరుడు. ఆయనకి ఇష్టమైనది ఏంటి? భస్మం. ఆ భస్మం అనేటువంటిది ఆవు పేడని కాల్చి తీసినటువంటి భస్మంతో ఆయనకి ఆరాధన చేసి ఆ భస్మాన్ని నువ్వు నుదుటిని పెట్టుకుంటున్నావు అంటే నీ నుదుటి రాత మారిపోయినట్టేగా. అది మనం గ్రహించుకోగలిగితే మాత్రం అంతకు మించిన ఆనంద సుందరకరమైన జీవితం ఉండదమ్మా. అంత అద్భుతమైనది భస్మార్చన ఈశ్వరుడికి. అందుకనే మహాబలేశ్వరుడికి ఉజ్జయినిలో ఇవాళకి కూడా ప్రతిరోజు ఆ భస్మార్చన చేస్తుంటే ఆ భస్మార్చన చేసిన ప్రసాదం కోసం కొట్టుకుంటారు. ఎమ్మెల్యే రికమెండేషన్, ఎంపీ రికమెండేషన్ చెప్పి ఆ భస్మం కోసం. ఎందువల్లంటే అది పెట్టుకుంటే తలరాత మారిపోతుంది, నుదుట గీత అంటారు చూడండి, అది మారిపోతుంది అనేటువంటి విషయంతో మోక్షం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశ్యంతో దానికోసం తాపత్రయపడుతుంటారు. అటువంటి భస్మం అనేటువంటిది ఎక్కడైనా ఎప్పుడైనా దాని విధానాన్ని అనుసరించి మనం చేసుకోగలిగితే అంతకు మించినటువంటి యోగం భోగం ఇంకెక్కడ కూడా ఉండదమ్మా. ఆలయాల్లో చేసుకోవడం మంచిది, లేదంటే ఇంట్లో కూడా చేసుకోవడం ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ భస్మార్చన చేసుకున్నటువంటి భస్మాన్ని పెట్టుకున్న ఆ భస్మం మన ఇంటికి వచ్చే సమయం, ఆ భస్మం మనకి ఇచ్చేటువంటి వ్యక్తి చేసే అనుష్ఠాన బలం కలిపి ఇంకా విశేషంగా యోగం కలిగిస్తుంది మనిషికి. చేశానమ్మా, అవును. ఇప్పుడు రేపు కూడా రేపు ఆగస్టు 2వ తారీఖు కూడా చేస్తున్నానమ్మా.